ఐలాండ్. వీళ్ళ కంటెన్షన్ అంతా ఐలాండ్కే పోలేదు, ఐలాండ్లో ఏమి చేయలేదు అని చెప్పితే ఇది ఎన్న తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళు క్లియర్గా చూసిన తర్వాత ఎన్ని జరిగాయి కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని స్పష్టంగా ఒక ఆర్డర్ ఇస్తూ ది రెస్పాండెంట్ నెంబర్ 30 సిట్ ఇన్ WA number 258 of 24 is directed to investigate by taking assistance of scientific and forensic experts of any central forensic science laboratory situated outside the state on the following subjects. అంటే ఇక్కడ ఉండే వాళ్ళ పైన మళ్ళా మ్యానిపులేట్ చేస్తారనే అనుమానంతో ఇక్కడ ఉండేవాళ్ళు కాకుండా బయట ఉండేవాళ్ళతో ఏమని చాలా స్పష్టంగా ఈ 7-8 ఆస్పెక్ట్స్ పెట్టారు అధ్యక్ష. వెదర్ ది ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆఫ్ ఆల్ ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ ఇంటాక్ట్ అండ్ వెదర్ దెర్ ఈజ్ ఎనీ ట్యాంపరింగ్ ఇన్ ఎనీ ఫార్మ్, వెదర్ ది బార్ కోడ్స్ ఆన్ ఆన్సర్ షీట్స్, ఒరిజినల్ OMR sheets and OMR sheets used during physical valuation at Vijayawada and the details retrieved from such barcodes are same in respect of selected candidates. The answer sheets of the unselected candidates who are all parties before this court and in the writ petition shall be examined in the same lines and how the answer sheets of the selected candidates are examined. The answer sheets of the candidates up to 100 number below in the merit list from the last selected candidates shall be examined in the same lines as that of selected candidates. The material already collected by special investigation team investigating the matter so far can also be used for further probe as directed in the lines herein above. Apart from the above, any other relevant information which suggests tampering with the original answer sheets may be detected adopting the scientific and other techniques. The report shall be submitted by SIT on or before 16/3/26. మొన్నే రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశారు అధ్యక్ష కోర్టుకి. కోర్టు మళ్ళీ ఫస్ట్కి వేశారు. ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్ని అంటే ఇమాజినేషన్ కూడా మనకెవ్వరికి కూడా ఇన్ని చేయొచ్చా, ఇన్ని జరుగుతాయా అనే ఊహకు అందని విధంగా చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే వాల్యుయేషన్ ప్రొసీజర్ ఈజ్ నాట్ ఫాలోడ్. నేను చెప్పాను, కమిషన్ రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ అన్ని కూడా వైలేట్ చేశారు. రఘురామ్ ఫ్రీలాన్సర్ని ఎంగేజ్ చేస్తారు, ఫ్రీగా ఉండే ప్రైవేట్ ఏజెన్సీస్ని ఎంగేజ్ చేస్తారు, ఫస్ట్ డిజిటల్ ఆన్లైన్ అవన్నీ కూడా హైదరాబాద్ చేస్తారు, సెకండ్ ఐలాండ్లో చేస్తారు. ఈ విధంగా ఒకటి వేల దిశ అన్ని తప్పుడు అఫిడవిట్స్, డిప్యూటీ సెక్రటరీ తప్పుడు అఫిడవిట్స్ చేస్తాడు, కోర్టును కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, తప్పు చేసిన వాడు కానీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తే తప్పించుకోలేడు. ఈ రోజు కాకపోయినా రేపైనా శిక్ష పడడం 100% సాధ్యం. అదే మరి తప్పు చేయని వాడు ఎన్నిసార్లు ఎవరు ప్రయత్నం చేసినా ఎక్కడా ఏం జరగదు. దానికి ఉదాహరణే ఈరోజు ఏపీపీఎస్సీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్న ఘోరమైన తప్పులు చేశారు. ఈ జరిగిన తర్వాత నేను ఒకటే చెప్తున్నా, ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఇన్స్టిట్యూషన్స్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉంది. తప్పు ఎవరు చేసినా డెమాన్స్ట్రేటివ్గా యాక్షన్ తీసుకొని తిరిగి తప్పు చేయాలంటే భయపడే స్టేజ్కి మనం తీసుకొచ్చినప్పుడే మిగిలిన భయం ఉంటుంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది.
కఠినంగా ఉంటుంది అనే భయం ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూడడం ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, ప్రతిభకు ప్రాధాన్యత ఇవ్వాలి, పైరవేలకు అవకాశం లేకుండా చూడాలి, అర్హతకు అవకాశం ఇవ్వాలి. వ్యక్తుల కోసం వ్యవస్థ కాదు, యువత భవిష్యత్తు కోసం వ్యవస్థ అనేది నిరూపించే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకే జరిగిన దుర్మార్గాన్ని నేను మొత్తం అనలైజ్ చేశాను. ఈరోజు నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే సమ్మరీలో 2 ఫర్దర్ మాన్యువల్ ఎవాల్యుయేషన్స్ కండక్టెడ్, ఇవన్నీ జరిగాయి, వైలేషన్ జరిగాయి. Para 17 ఆఫ్ నోటిఫికేషన్ రిక్వైర్స్ కమిషన్ టు ఇన్ఫార్మ్ ఆల్ కన్సర్న్, అది కూడా వైలేట్ చేశారు. ఎగ్జామినర్ ప్యానల్ వాస్ బైపాస్ చేశారు. ప్రిస్క్రైబ్డ్ రూల్స్ ఆర్ నాట్ ఫాలోడ్ అట్ ఐలాండ్. ఇంకొక పక్క ఇంటిగ్రిటీ ఇష్యూస్ వస్తే prohibited corrections fluid used, 55 CFSL reports, alterations 718 అంటే 97.8%, 21 స్లిప్స్ లో అసలు సిగ్నేచర్ లీవ్, హ్యాండ్ రైటింగ్ మిస్ మ్యాచ్. ఇంకొక పక్కన ఓవర్ సైట్ సెక్రటరీ చూస్తే ఎగ్జామినర్ లిస్ట్ లీక్డ్, స్క్రిప్ట్స్ హెల్డ్ 84 days ఇన్ ప్రైవేట్ కస్టడీ, సీసీటీవీ కెమెరాలు పెట్టకుండా చేయడం. దీనికంటే ఘోరాలు, నేరాలు, ఒమిషన్స్ కమిషన్స్ ఇంకేమైనా ఉన్నాయో నాకు అర్థం కాదు. అందుకే నేను ఇక్కడ ఉండే మెంబర్స్ అందరినీ కోరుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నా, మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి, చర్చ చేద్దాం, పటిష్టంగా చర్యలు తీసుకుందాం. మళ్ళీ సర్వీస్ కమిషన్ యొక్క వ్యవస్థని క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా పునరుద్ధరించే దిశగా ముందుకు పోదాం. నేను ఇక్కడుండే అపోజిషన్ కోరుతున్నా, తప్పులు చేసి పారిపోవడం కాదు, తప్పులు చేసిన వాళ్ళు వచ్చి ఎందుకు జరిగిందో చెప్పవలసిన బాధ్యత కూడా ఉందని నేను డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా సరే రేపు ఒకరోజు అసెంబ్లీ ఉంది, వచ్చి ఈ అసెంబ్లీలో వచ్చి మీరు నిలబడుకుని కాదు నా హయాంలో జరగలేదు, నా ఇంటెలిజెన్స్ చీఫ్ చేయలేదు, ఆనాటి సెక్రటరీ చేయలేదని చెప్పే ధైర్యం ఆ పార్టీకి ఉందని నేను అడుగుతున్నాను. అంటే ప్రజాస్వామ్యంలో బాధ్యత లేదా అధ్యక్ష? బాధ్యత లేదని అడుగుతున్నా. ఇష్టానుసారంగా చేయడం, ఇంకొక పక్కన ఎదురు దాడి చేయడం. నేనేమైనా చేస్తాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరనే అజం సమాజానికే మంచిది కాదు అధ్యక్ష. మొన్నే మనం చూసాను, నేను ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడడం లేదు. ఈరోజు స్పష్టంగా నేను అడుగుతున్నాను, ఇది చూసిన తర్వాత ఆ పార్టీలో ఉండే వ్యక్తులు కానీ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. ఇంత దారుణంగా జరిగితే రేపు మీ పిల్లల పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి? 50 ఏళ్లుగా చూశాను, ఊహకందనటువంటి ఘోరం ఇది, మామూలు ఘోరం కాదు. ఎవడైనా ఒక చిన్న తప్పు, ఒక ఉద్యోగం ఇచ్చుకోవాలంటే ఏదో చేస్తే దాన్నే మనం రాజీనామాలు చేయించిన రోజు, పరీక్షల్లో పేపరు లీక్ అయిందంటే మంత్రులు రాజీనామా చేసిన రోజులు. ఈరోజు మీ ఇష్ట ప్రకారం అంటే ఎదురు దాడి చేయడానికి 24 గంటలు ఎదురు పెట్టుకొని ఫేక్ న్యూస్తో బతికిపోవాలంటే కుదరదు. అడ్డంగా మొత్తం కూడా నేను ఇప్పుడు చెప్పాను, ఎవ్రీ డీటెయిల్స్ ఉన్నాయి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయడమే కాకుండా వ్యవస్థల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి అధ్యక్ష, నేను ఈ రాష్ట్రంలో ఇక్కడుండే ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నా, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలో మీరు సజెషన్స్ ఇవ్వండి, అవి కూడా నోట్ చేసుకుంటాం. ఇంకా మేధావులు కానీ బయట వాళ్ళు కానీ ఇచ్చే అభిప్రాయాలు తీసుకుంటాం. అన్నీ తీసుకున్న తర్వాత దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం ఏమేం చేయాలనో అన్ని చర్యలు తీసుకుంటామని మరొక్కసారి మీ ద్వారా 5 కోట్ల ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, ప్రత్యేకంగా యువతకు నేను విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను.
ఈరోజు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ చూశారు మీ అందరూ కూడా. దీనిపైన సూచనలు ఇవ్వాల్సిందిగా ముందుగా సీనియర్ మెంబర్ కొనతాల రామకృష్ణ గారిని కోరుతున్నానండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి రోజు అధ్యక్ష. నేను ఇటువంటి విషయాలు వినాల్సి వస్తుందనేసి ఏ రోజు కూడా అనుకోలేదు అధ్యక్ష. ఒక గొప్ప ప్రజాస్వామ్య దేశంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వారు అప్పుడే చెప్పారు అధ్యక్ష, భారత రాజ్యాంగం ఎంత పటిష్టంగా ఉందో అది ఉపయోగించే వ్యక్తులు బట్టి ఉంటుంది అని కూడా చెప్పారు అధ్యక్ష. బహుశా ఇటువంటి వ్యక్తుల చేతిలో రాజ్యాంగం పడుతుందని బహుశా అంబేద్కర్ గారు కూడా ఊహించి ఉండరు అధ్యక్ష. ఊహించుంటే అంబేద్కర్ గారు వేరే రకమైన రాజ్యాంగం చేసి ఉండేవారు అధ్యక్ష. ఇటువంటి వాళ్ళు శాశ్వతంగా జైలు వెనక ఓచల వెనక నిల్చోబెట్టేటువంటి రాజ్యాంగం అవసరం ఉందన్నది ఇప్పుడు గమనించాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష. మనం రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీలు ఓచకొత్త చూసాం అధ్యక్ష. లక్షలాది మందిని గ్యాస్ ఛాంబర్స్ లో పెట్టి జెనోసైడ్ చేయడం చూసాం. కానీ ఈ ప్రజాస్వామ్యంలో లక్షలాది మంది యువత జీవితాలని ఈ రకంగా పాడు చేసేటువంటి దుర్మార్గపు వ్యక్తిని ఈరోజే బహిరంగంగా చూడడం జరుగుతుంది అధ్యక్ష. ఇటువంటి వ్యక్తుల చేతిలో పడితే ఏ రకంగా వ్యవస్థ నాశనం అయిపోద్ది అన్నది అందుకే ఇంతకంటే తార్కాణం ఇంతకంటే రుజువులు ఏమి కూడా లేవు అధ్యక్ష. ఎంతవరకు ఎందుకు